మా ఎంవైజీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ను మంచిగా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు మీ జీవికే యాదవ్ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదములు. నేడు యువతీ యువకులు చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకొని పండంటి జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? మానసికంగా దృఢంగా లేకపోవడం, ఏదైనా సమస్య రాగానే విపరీతంగా భయపడి ఇలా చేస్తున్నారు. ఈరోజు ఉన్న సమస్య రేపు ఇలా ఉండదు అని గ్రహించాలి. నా వంతు ప్రయత్నంగా ఎంతో కొంత అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాను. ఖాళీ సమయంలో ఖాళీ ఉండకుండా నా ఈ చిన్న ప్రయత్నం. కాలం అన్ని వైపుల నుండి నిన్ను ముట్టడిస్తుంది. నడుస్తున్న వంతెన కూలిపోతుంది. నీ ఆకాశంలోంచి ఒక్కొక్కటి చుక్కలన్నీ రాలిపోతాయి. గాలి పంతం పట్టి నీ వైపుకు వీచదు. కలల తీరం ఎక్కడో తెగిపోతుంది. నీడల్ని పోగొట్టుకున్న చెట్టులా మిగిలిపోతావు. కాళ్ళు చేతులెత్తేస్తాయి. నడక సాగదు. రేపు ఇలా ఉండదు. నీ పట్టుదలకు ముచ్చటపడి కాలం కొత్త దారిని తెరుస్తుంది. కొండ మలుపులో నదీ ప్రయాణం పాఠాలు చెబుతుంది. చుక్కలు రాలిన ఆకాశం మీద మినుగురులు వెలుగు పాటలవుతాయి. గాలి పంతం వీడి తెరచాపను ముద్దాడుతుంది. తెగిపోయిన కలల తీరాన్ని కుట్టుకోవడం ఎలాగో జీవితం నేర్పిస్తుంది. అలిసిన కాళ్లకు ఏం కావాలి? కాసంత విరామమేగా. ప్రతి ముసురు తర్వాత ఉదయాలు మళ్ళీ నీ చెప్పు చేతల్లోకి వస్తాయి. జీవితంలో ఒడిదుడుకులు, గెలుపు ఓటములు, చీకటి వెలుగులు, కష్ట సుఖాలు అన్నీ ఉంటాయి. వాటన్నింటినీ సమదృష్టితో చూడాలి. అలాగైతేనే జీవన గమనం సరైన తీరును సాగుతుంది. అంతేగాని కష్టాలకు కుంగిపోవడం, సుఖానికి పొంగిపోవడం అనేవి స్థిరచిత్తుల లక్షణం కాదు. ఒక్కొక్కసారి మనం తలపెట్టిన పని ఎంత ప్రయత్నించినా నెరవేరదు. అయినా నిరాశతో కుంగిపోకూడదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి. పట్టు విడవకూడదు. ఎవరైతే ఏ పనిలోనైనా హృదయపూర్వకంగా తన శక్తినంతా వినియోగిస్తారో వారికి భగవంతుడి సహాయం తప్పకుండా లభిస్తుంది అనేవారు వివేకానందులు. ఏదైనా కార్యం చేయాలని సంకల్పించినప్పుడు ఎటువంటి అవరోధాలు, ఆపదలు, అనర్థాలు ఎదురైనా వాటిని అధిగమించి ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలి. ఇదే విషయాన్ని ఏనుగు లక్ష్మణ కవి తన సుభాషితాల్లో ఇలా చెప్పారు: ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎరగకుండా తుదకంటూ లక్ష్యం కోసం శ్రమించడమే కార్య సాధకుడి నైజం. అలా చేసేవారు ఉత్తములు అని. ఏదో చేయాలన్న తపనతో మొదలుపెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలుచుకొని ఏ పని చేపట్టిన వారు అధములు. వైఫల్యాలు విజయాలకు సోపానాలని మనం నేర్పిన, మనకు అనుభవించిన సంఘటనలను జాగ్రత్తగా గమనించాలి. వాటి నుంచి కీలకమైన విషయాలను, లోపాలను గ్రహించాలి. తన రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించే శత్రు రాజుతో పోరాడుతున్నాడు ఒక రాజు. అతని ధాటికి తట్టుకోలేక తప్పించుకొని ఒక గుహలో దాగున్నాడు. ఆ సమయంలో అతని దృష్టి గూడు కడుతున్న సాలీడు మీద పడింది. అల్లుతున్న ఆ గూటికి ఎన్నో అడ్డంకులు కలిగి గూడు చెదిరిపోతుంది. ఎన్నిసార్లు చెదిరినా విసిగిపోకుండా పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఉంది. చివరకు విజయం సాధించింది. ఆ దృశ్యం చూసిన రాజు అదే స్ఫూర్తితో శత్రురాజు మీద దాడి చేసి తిరగబడి ధైర్యంగా ఎదుర్కొని ఓడించి తన రాజ్యాన్ని రక్షించుకున్నాడు. సీతమ్మ జాడ తెలుసుకునే ప్రయత్నంలో హనుమంతుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినా వెనుదిరిగి పోలేదు. రావణ సేన మీద ఎదురు తిరిగి రెట్టించిన ఉత్సాహంతో అనుకున్న కార్యాన్ని సాధించి విజయాన్ని చేజింకించుకున్నాడు. సవితి తల్లి నిరాదరణకు, తండ్రి నిర్లక్ష్యాలకు గురైన ధ్రువుడు తల్లి సలహాను అనుసరించి తపస్సుకు బయలుదేరాడు.
అరణ్య మార్గం గుండా పోతుంటే నారదుడు కనిపించి వివరాలు అడిగాడు. ఆ చిన్నవాడి పట్టుదలకు సంతోషించి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్ర బలంతో తపస్సులోకి ప్రవేశించాడు. ఎన్ని అవాంతరాలు ఆటంకాలు చుట్టుముట్టినా చెక్కు చెదరకుండా తపస్సు చేసి భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. ఏకలవుడికి విద్య నేర్పడానికి నిరాకరించాడు ద్రోణుడు. అయినా నిరాశ చెందక అతని మూర్తిని తయారు చేసి దాన్నే గురువుగా భావించి భక్తి శ్రద్ధలతో విద్య నేర్చుకొని ప్రతిభావంతుడయ్యాడు. మన ఆలోచనలే మన మార్గాన్ని నిర్దేశిస్తాయి. నిరాశ నిస్పృహలకు పక్కన పెట్టి నమ్మకంతో ముందడుగు వేస్తే విజయం మనదే. జీవితం విజయ పదంలో పయనించేందుకు ఆత్మస్థైర్యం ప్రధాన పాత్ర వహిస్తుంది. అది ఉన్నవారికి అసాధ్యమైనది ఏదీ ఉండదు. మిత్రులారా, ఈ యొక్క విషయాలను మీరు మీ ఖాళీ సమయంలో ఒకసారి విని ఆలోచన చేయండి. ఎందుకంటే నేటి యువకులు చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకొని తన యొక్క కుటుంబ సభ్యులను చాలా మనోవేదనకు గురి చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఆడియోను విన్న తర్వాత ఏ ఒక్కరైనా ఆలోచించకపోతారా అనేది నాకు ఆలోచన. కాబట్టి నా ప్రయత్నం విఫలం కాదని నేను ఆశిస్తూ ముందుకు వెళుతున్నాను. ఇట్లు మీ జీవికే యాదవ్. భారత్ మాతా కీ జై.